మారనాథ, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే కాలం మందు మరి ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని ధ్యానిస్తున్నారా? రండి త్వరగా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు ఒక బహు విలువైన వాక్యాన్ని మీ మధ్యకి నా మధ్యకి తెచ్చున్నారు. రండి కలిసి ధ్యానిద్దాం. రోమిలికి రాసిన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము. ద బుక్ ఆఫ్ రోమన్స్ 12:12. ఆశాభావముతో ఎదురు చూస్తూ సంతోషించండి, కష్టాలలో సహనము చూపుతూ ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామకి స్తోత్రములు కలుగునుగాక. మరి కష్టాలలో మనం ఏమి చేయాలని భక్తుడు చెప్తున్నాడు. కష్టాలు మనందరికీ సొంతమేనండి. కష్టాలు లేని వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. సో కష్టాలలో ఏం చేయాలి? కష్టాలు వచ్చేటప్పుడు మనం చేయవలసిన కొన్ని కార్యాలు పౌలు భక్తుడు మనకు తెలియపరుస్తున్నారండి. ఏమంటే ఆశాభావంతో ఉండాలి, ఆశాభావంతో ఎదురు చూడాలి. ఏంటంటే దేవుడు నాకున్నాడు, నా కుటుంబం కొరకు దేవుడు ఉన్నాడు, నా బిడ్డల పట్ల దేవుడు ఉన్నాడని. రెండోది, ఆయనందు మనం సంతోషించాలి. మూడవది ఏమంటే సహనము చూపించాలి. నాలుగోది ఏమంటే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఈ 4 విధమైన ఆయుధాలు ఒక భక్తులు, ఒక విశ్వాసులు, దేవుడు బిడ్డల జీవితంలో ఉంటే అండి, దేవుడు ఆ కుటుంబంలోని కష్టాల కొరకు దేవుడే వైయక్తికంగా ఆలోచించి వాళ్ళకి ఆ కష్టాల నుండి విముక్తి కలిగిస్తాడు. ఐ మీన్, కష్టాలు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే లోకము తట్టు తిరుగుతాం. ఎవరు ద్వారా నాకు సహాయం పొందగలను, ఎవరు ద్వారా నేను సహాయము ఆశించగలనని మనం నేత్రాలు, మన కళ్ళులు, మన ఆశ, మన హృదయం అటు చూసేటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆశాభావంతో ఎదురు చూడాలి. రెండోది, ఆయనలో సంతోషించాలి. మూడోది ఏమంటే మరి సహనము కలిగి ఉండాలి. సహనం చాలా అవసరం అండి. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమంటే మరి పట్టుదల ప్రార్థన నేర్చుకోవాలండి. నువ్వు ఇచ్చే వరకు నేను అడుగుతూనే ఉంటాను తండ్రి, నువ్వు నాకు తప్పగా ఇస్తావని విశ్వాసంతో ఎవరైతే పట్టుదలతో దేవుడి దగ్గర ఉంటారో ఆశాభంగంగా వారు ఎప్పుడు ముందుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆశాభావంతో ఉంటారు కానీ ఆశాభంగపడరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కష్టాల్లో ఉన్నారా, ఉదయకాలం ముందు ఈ 4 విధమైన గుణలక్షణాలు మనలో నింపుకుంటే నిశ్చయంగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. రండి ప్రార్థిద్దాం. మమ్మల్ని బహుగా ప్రేమించిన నా ప్రియమైన తండ్రి, వినిన వాక్యం బిడ్డల జీవితంలో బహుబలంగా మీరు విని చూసి వారిని మీరు దీవించి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి అయితే దివ్యమైన నామంలో ప్రార్థన అడిగి పొందున్నాము తండ్రి. ఆమేన్. రేపటి దినం మళ్ళీ ఇదే సమయం ముందు కలుద్దామండి. అంతవరకు దేవుడు మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడేయండి గాక. మే గాడ్ బ్లెస్.